మన డిపార్ట్మెంట్లో విల్ క్రియేట్ అ వర్కింగ్ గ్రూప్. ఇద్దరు పెద్దలు మీరు కూడా బుచ్చే తాత నాయకత్వంలో మీరు కొంచెం ఎమ్మెల్యేలందరూ మాట్లాడి ఒక 4-5 మీరు వర్కింగ్ గ్రూప్లోకి రండి. కూర్చుని లెటర్స్ డిస్కస్, దీన్ని ఎట్లా మెయిన్ స్ట్రీమ్ చేయాలో చేద్దాం. కానీ ప్రైస్ కంపిటేటివ్నెస్ కూడా ఇంపార్టెంట్, అది కూడా ఎట్లా చేయాలో కొంత వర్కౌట్ చేద్దాం. రెండో విషయం అధ్యక్ష, గౌరవ సభ్యులందరూ కూడా గమనించి ఉంటారు, కొత్త బట్టలు ఇచ్చాం పిల్లలకి, యూనిఫామ్స్. నేను అనుకుంటా వన్ ఆఫ్ ద బెస్ట్ యూనిఫామ్స్ ఇచ్చామని నేను భావిస్తున్నాను. క్వాలిటీ కానీ అన్ని బెస్ట్ యూనిఫామ్స్ ఇచ్చాం. పోయిన సెషన్లో ఎడ్యుకేషన్ పైన అనేక చర్చలు జరిగినాయి, యూనిఫామ్ అన్నీ చూపించడం కూడా జరిగింది, మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాం, గతంలో అధ్యక్ష బ్లీచ్ టు ఓవర్ ప్రింట్ షర్టింగ్ క్లాత్ వాడారు, అంటే బ్రీదబిలిటీ ఉండేది కాదు అధ్యక్ష. పిల్లల్ని కూడా మేము పాదయాత్రలో అడిగినప్పుడు ఏంటంటే బ్రీదబిలిటీ లేదు సార్, చెమట పడుతుందంటే మేము ఇప్పుడు యాన్ డైడ్ ఓవెన్ ఫ్యాబ్రిక్ వెళ్ళాం, సో బ్రీదబిలిటీ ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఇద్దరికి అంటే బాయ్స్ అండ్ గర్ల్స్కి సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్ కూడా మనం ఇస్తాం జరిగింది అధ్యక్ష. సో మీరు క్లాత్ చూసిన, కలర్ క్వాలిటీ చూసిన, ఎన్ని వాషెస్ అయినా క్లాత్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మేము చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ టెండర్స్లో మేము చాలా డిస్కస్ చేసాం. నేను డిపార్ట్మెంట్ చెప్పింది ఏంటంటే 5 సంవత్సరాలు కనీసం 1000 కోట్లు మనం సేవ్ చేయాలి. మనం ఇచ్చే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో కిట్ ఇస్తున్నాం, అంత పెద్ద ఆయన పేరు పెట్టినప్పుడు పారదర్శకంగా నడిపించాలి, అవినీతి రహితంగా నడిపించాలి, కనీసం 1000 కోట్లు సేవ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేసాం అధ్యక్ష. ఆ కిట్ కానివ్వండి, ఎగ్ సప్లై కానివ్వండి, చిక్కీ సప్లైలో కానివ్వండి, ఇదంతా కూడా పారదర్శకంగా నడిపించాం. కనుక పోయిన సంవత్సరం సుమారుగా 200 కోట్ల రూపాయలు సేవ్ చేసాం. 5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు ఈ టెండరింగ్ ప్రాసెస్ ద్వారా మేము సేవ్ చేస్తాం జరిగింది అధ్యక్ష. మీరు ఒకసారి గమనిస్తే గత ప్రభుత్వం ఇచ్చిన బ్లీచ్డ్ ఓవర్ ప్రింట్ షర్టింగ్ క్లాత్ ఏ ప్రైస్కి అయితే వాళ్ళు కొన్నారు, సుమారుగా ఒక్కొక్క యూనిట్ కాస్ట్ 1061 రూపాయలు అవుతే బెటర్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇచ్చి 1080 రూపీస్లో వీఆర్ మేనేజ్డ్ అధ్యక్ష. అదే ఫ్యాబ్రిక్ గతంలో ఇచ్చే ఫ్యాబ్రికే మన ప్రజాప్రభుత్వం ఇచ్చుంటే సుమారుగా 22 కోట్ల రూపాయలు సేవ్ చేసేవాళ్ళం. కానీ పిల్లలకి మంచి ఫ్యాబ్రిక్ ఇవ్వాలి, మంచి క్వాలిటీ ఉండాలి, వాళ్ళు చదువుకునే సమయంలో చౌంట్లు బాగా